90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. సెలవుడగలని కూడా భయపడి లాస్ట్ ఇయర్ నేను సెలవులు మహా అయితే 11, 12 వాడానండి. రికార్డ్ చెక్ చేసుకోవచ్చు కాబట్టి సెలవు అడిగి స్కూల్లో ఎంఎంఎస్ మొత్తం నేనే చేయాలి. వాళ్ళ అప్లికేషన్ తీసుకోవడం దగ్గర నుంచి వాళ్ళ క్యాష్ ఇన్కమ్ తీసుకోవడం దగ్గర అప్లై చేయడం అన్ని నేనే చూసుకోవాలి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రామ గారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, బయట మనం చాలా ఇన్సిడెంట్స్ చూస్తున్నాము. ముఖ్యంగా లేడీస్ విషయంలో చూస్తే బ్లాక్మెయిల్ గురవుతున్నారు, అఘాయిత్యాలు, అత్యాచారాలు, ఇంకా చాలా సెన్సిటివ్ టాపిక్స్. కొంతమంది ఆడవాళ్ళు ఏంటంటే ఏదైనా కష్టం వచ్చిందంటే ఎవరితో షేర్ చేసుకుందాం అనుకుంటారు. అటు మేల్ అయినా ఫీమేల్ అయినా సరే వాళ్ళ బాధ చెప్పేటప్పుడు అవతల వాళ్ళు అవునా అలాగా ఇలాగా అన్నప్పుడు వీళ్ళు చాలా నా బాధను అర్థం చేసుకుంటున్నాడు, అర్థం చేసుకుంటుంది అనే ఒక తాపత్రయాన్ని మొత్తం చెప్పేస్తారు. తర్వాత చూసుకుంటే సర్కిల్గా వాళ్ళే మళ్ళీ వీళ్ళ సమస్యగా తయారవుతారు. చివరికి అన్ని గుట్టంతా వాళ్ళకి చెప్పడం వల్ల రేపొద్దుట వీళ్ళ బ్లాక్మెయిల్ చేయడం ఇవన్నీ చేయడం వల్ల చనిపోవడము, కృంగిపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి. అంటే మామూలుగా చూసుకుంటే లేడీస్ చేసేటటువంటి తప్పులు ఏంటంటారు? నవేడేస్ వాళ్ళ కుటుంబాన్ని కానీ పిల్లల జీవితాలు కానీ నాశనం చేసుకుంటున్నారు. అంటే ఒక్కసారి వాళ్ళు లేడీస్ చేసే మిస్టేక్స్ ఏంటి, దానివల్ల పరిణామాలు ఎలా ఉంటాయి? అంటే అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు మీరు అడుగుతున్నారు? అందరూ పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు, భర్తను కోల్పోయిన మహిళలు అందరి గురించి. అదే ఇప్పుడు పర్సనల్ విషయాలు మనం బయట చెప్పుకున్నాము అని అంటే అది మన ఇంటి విషయం చెప్పినట్టే. దీనికి పాతకాలంలో ఏం చెప్పేవారంటే సంసారం గుట్టు రోగం రట్టు అనేవారు. అంటే ఆ పాతకాలంలో అనమాట. ఏదన్నా మనకి అనారోగ్యం చేసింది, కష్టం వచ్చింది, రోగం అంటే రోగం అని కాదు, మరీ భరించలేని కష్టాలు వస్తే, పెద్ద కష్టాలు వస్తే అలాంటివి చెప్పుకోవాలి, వాటిని దాచిపెట్టకూడదు. ఎందుకంటే ఏదన్నా అయింది అనుకో తర్వాత మాకు తెలియదు కదా, మాకు చెప్పాల్సింది కదా అని అంటారు అంతా అయిపోయిన తర్వాత. అలాగే సంసారం గుట్టు, ఇంటి విషయాలు గడప దాటి బయటకు వెళ్ళకూడదు. అందుకనే నేను చాలా వీడియోలో ఒకటి చెప్తా చూడండి, ఇంటి మెంబర్స్ అందరూ సాయంత్రం అయ్యేటప్పుడు కూర్చొని అన్ని విషయాలు చర్చించుకోవాలి అనేది. ఎందుకు? మన ఇంట్లో మనం ఇప్పుడు మన 4-5 ఉంటే మన ఇంటికి వచ్చిన సమస్య మన 5గురిది. అవును కదా. ఇంటికి 4 పిల్లర్స్ ఉంటే 4 సభ్యులు ఉంటే గనక 5 ఉన్నా 8 ఎంతమంది అన్నా ఉండనివ్వండి, ఆ పిల్లర్స్ లాంటి వాళ్ళు. ఏ పిల్లర్ లేకపోయినా ఇల్లు నిలబడదు. కాబట్టి ఇంటి సభ్యులందరూ ఇంటికి సంబంధించిన పిల్లర్స్ లాంటి వాళ్ళు. సో ఆ ఇంటికి ఏదైనా సమస్య వస్తే వీళ్ళందరికీ బాధ్యత. కాబట్టి వీళ్ళతోనే షేర్ చేసుకోవాలి. మనం మాట్లాడుకుని చర్చించుకుని ఎవరికైనా ఉపాయం తట్టచ్చుగా, అందులో ఒకరికి ఆ కష్టాన్ని గట్టెక్కించి ఉపాయం తట్టచ్చు కదా. అందుకని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చొని మాట్లాడుకోవాలి, చర్చించుకోవాలి అని నేను చెప్తూ ఉంటాను. అది పిల్లలు పుట్టిన దగ్గర నుంచి చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే పెద్ద అయిన తర్వాత వాళ్ళన్నిటినీ ఆదుకుంటూ ఉంటారనమాట. మళ్ళీ మనమే సలహా ఇచ్చుకుని సంప్రదించి 5 మనుషులు ఉన్నప్పుడు 5 రకాలుగా ఆలోచిస్తాం. మరి మనకి పరిష్కారం దొరకదండి? దొరుకుతుంది కాబట్టి మనం సాల్వ్ అయిపోతుంది. కానీ ఇప్పుడు అటువంటి తెలివితేటలు, అటువంటి సయోధ్య, సామరస్యము, ఆ ఓపిక ఎవరికీ ఉండట్లేదు. ఇప్పుడు అందరూ బయటకు వెళ్ళిపోతారు, పిల్లలు భర్తలు వెళ్ళిపోతారు. మనం కూడా ఉద్యోగం చేయాలంటే బయటకు వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి ఇంకెవరితో చెప్పుకోవాలి? ఇంట్లో ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, కొలీగ్స్తో చెప్పుకుంటాం. లేదు అందరూ ఆఫీస్కి వెళ్ళిపోయారు, ఇంట్లో పక్కింటి వాళ్ళతో చెప్పుకుంటాము. కూరగాయల అమ్మాయి వస్తే కూరగాయల అమ్మాయితో కూడా చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. ఇంక ఎవరు కనపడిపోతే ఆపద్బాంధవులు అనమాట వాళ్ళు. సరదా కాసేపు కూర్చొని సమస్య మాట్లాడుకుంటాం, ఆహా ఓహో అని చెప్పి అడుగుతూ ఉంటుంది కదా. అడగకపోయినా అయ్యో అట్లానా, అయ్యో ఎంత కష్టం వచ్చింది, అయ్యో అలాగా, ఇట్లా చేయిపోయారా, అట్లా ఏదో ఒక సలహా ఇవ్వాలని ప్రయత్నిస్తారు. ఫస్ట్ స్టెప్లో ఓకే అండి, పాపం వాళ్ళు కూడా సింపతి చూపిస్తారు, ఏదో సలహా ఇస్తారు. ఒకసారి 2 సార్లు, 3వ సారి నుంచి ఏమవుతుందంటే ఒక విసుగుదల రావచ్చు, లేకపోతే వీళ్ళే వాళ్ళకి అలుసు అవ్వచ్చు. ఏంటంటే ఇంటి గుట్టు వెళ్తుంది, బయటికి వెళ్ళిపోతుంది కదా. పిల్లలు అల్లరి చేసినా, భర్త మనతో సరిగా లేకపోయినా, అత్తగారు సరిగా లేకపోయినా, ఇంకోళ్ళు సరిగా లేకపోయినా, ఇంకా ప్రతిదీ మనం షేర్ చేసుకుంటుంటే ఎవరితో పడితే వాళ్ళతోటి ఖచ్చితంగా అలుసే అవుతాము. ఇంటి గుట్టు రోడ్డు మీదకి వెళ్తుంది. ఆ తర్వాత ఏంటంటే ఏదన్నా ప్రమాదం జరగచ్చు అటు నుంచి. ఎందుకంటే సింపతి పోయి వీళ్ళని ఎలా మనం ఏ రకంగా మనం లాభం పొందొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది చెప్తారు, ఇప్పుడు బయట దొంగతనాలు జరుగుతున్నాయి కదండి, నగలు నేను ఆ పలానా చోట పెడతాను, మీరు ఎక్కడ పెడతారు, మీరు జాగ్రత్తగా పెట్టండి, లేకపోతే బట్టల గురించి కానీ వెండి సామాన్ల గురించి ఏదోటి క్లోజ్నెస్ పెరిగే కొద్దీ ఇంకా బాగా మాట్లాడుకుంటూ ఉంటారు.
ఎందుకండి మీరు అలా అలా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మీరు మీరు మనసులో పెట్టుకోండి. ఆ కంట్రోల్ అనేది ఉండాలి. అలా చెప్పడం వల్ల అవతల వాళ్ళు మంచివాళ్ళో, చెడ్డవాళ్ళో, ఓనర్సా, టెనెంట్సా మనకు తెలీదు. ఇప్పుడు పక్కన ఉండేవాళ్ళే ఎన్ని మనకి ఏమంటారంటే సంఘ వ్యతిరేకమైనటువంటి బిజినెస్‌లు చేస్తున్నారు. మనం కనిపెట్టలేం వాళ్ళు. మన పక్కింటి వాళ్ళే అనుకుంటాం. దట్టు ఏంటంటే టెనెంట్స్ అనుకోండి ఇంకా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. అసలు ఏ రోజు ఉంటారో, ఏ రోజు వెకేట్ చేసి వెళ్ళిపోతారో తెలీదు. మనం ప్రతి ఒక్కళ్ళతోటి మన కష్ట సుఖాలు షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏదో ఓనర్స్ ఎప్పటినుంచో మనతో పాటు ఉంటున్నారంటే ఎప్పుడైనా ఒక మాట మాట్లాడుకోవచ్చు. అది కూడా వద్దనే చెప్తాను. కానీ ఎప్పుడైనా ఒక మాట మరీ బాధ అనిపిస్తుంది కాబట్టి చెప్పుకోవచ్చు. అంతేగాని ఇలా ప్రతిదానికి వెళ్ళి వాళ్ళకి చెప్పుకోవటం వల్ల కోల్పోయేది వీళ్ళే. ఇంటి గుట్టు పోతుంది, మనకి లోకు అవుతాము, ఆనకేదైనా ప్రమాదం జరగచ్చు. ఆహా ఈవిడ ఇక్కడ ఎలా పెట్టామన్నారు, అక్కడ అలా పెట్టామన్నారు, ఇంత లోన్ తీసుకున్నామన్నారు, లేకపోతే లోన్ తీర్చడానికి డబ్బు తెచ్చి ఇంట్లో పెట్టామన్నారు, ఇలా ఏదన్నా వివరాలు వెళ్తాయి. వెంటనే ఏమవుతుందండి, లూటీ చేస్తారు ఇంటి మీదకి వచ్చి. వీళ్ళు ఒక మొన్న కదా మనం తెలుసుకున్నాం, ఒక ఆవిడని మూతికి ప్లాస్టర్ వేసేసి అవన్నీ తీసుకుని వెళ్ళిపోయారు. తెలిసిన వాళ్ళు చేసిన పని అది. అంటే మనం చెప్పకపోయినా కూడా వాళ్ళతోటి జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి వాళ్ళతోనైనా. ఇంకోటి చెప్పకూడదు. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి, కానీ కనిపెట్టుకుంటూ ఉండాలి సొసైటీని. దీనివల్ల ఏమవుతుందంటే ఏదన్నా మోసాలకు గురవుతారు. మోసాలకు గురైనప్పుడు ఏమవుతుంది, డిప్రెషన్కి వెళ్ళిపోతారు. వీళ్ళు ఇంట్లో చెప్పలేరు. అప్పుడు వీళ్ళు ఎలా అయినా వీళ్ళు బ్లాక్మెయిల్ చేయొచ్చు, ఏ విధంగా. అదే అంటున్నా, మోసాలకు గురై ఇంక బ్లాక్మెయిల్స్. నువ్వు ఇలా చెప్పావంటే నేను నీ గురించి ఇంట్లో చెప్పేస్తాను, నువ్వు నాకు డబ్బు ఇవ్వకపోతే ఇంట్లో వాళ్ళకి చెప్తాను, నీకు అలాగా, నువ్వు నీ మీద ఇంకా వేరే నిందలేసి నువ్వు అలా వెళ్తున్నావు ఇలా వెళ్తున్నావు అని నేను చిత్రించి క్రియేట్ చేసి నేను చెప్తాను. ఇలాంటివి చెప్పడానికి డ్రామాటికల్గా ఉంటాయి కదండి, జరుగుతున్నాయి కొన్ని జరుగుతున్నాయి మోసాలు, రకరకాల మోసాలు జరుగుతున్నాయి. అవి మనం కనిపెట్టలేకపోతున్నాం. కాబట్టి స్త్రీలు ఎట్లా ఉండాలి, భయపడకూడదు, ఆత్మస్థైర్యంతో ఉండాలి. మన ఇంటి గుట్టుని బయట వాళ్ళకి ఎందుకు చెప్తున్నాం మనం? ఇప్పుడు వాళ్ళు చెప్తారు ఏదైనా కష్ట సుఖాలు, మనం ఏమన్నా చేయగలమా? కనీసం 10 రూపాయల సాయం కూడా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వెళ్ళదు. కనీసం ఒంట్లో బాగోక పడుంటే మంచంలో ఒక గిన్నెతో అంత కూర అని, ఒక గ్లాస్ పాలని పాత రోజుల్లో సహాయాలు ఉండేవి. ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు. అంటే ఏంటి, ఎవరికి వాళ్ళే భయపడుతున్నారు. అమ్మో ఏమవుతుందో, ముట్టుకుంటే ఏమవుతుందో, అంటుకుంటే ఏమవుతుందో, ఏదో అంటారు సామెత, ముట్టుకుంటే అంటుకుంటుందేమో అన్నట్టుగా ఉంటారు అని. అలా ఉంటారు చాలామంది. అందుకని వాళ్ళ నుంచి మనం ఎంత మాత్రం చేయగలం, ఎవరికైనా కష్టం వస్తే అది వాళ్ళు కూడా అంతే అనే నిజాన్ని తెలుసుకోవాలి వీళ్ళు. అలా చెప్పుకోవడం వల్ల మన భర్తను మనం బయట వేసుకోవడము, మన పిల్లల్ని మనం బయట పెట్టుకోవడము, మన ఇంటి సమస్యలను తీసుకెళ్ళి వాళ్ళందరికీ ఓపెన్ చేసి చెప్పడము, ఆనక మోసాలకి గురవ్వటము, తర్వాత మీరు అన్నట్టు బ్లాక్మెయిల్స్ అని ఎవని అంటే ఈ ఒక్క సందర్భంలోనే కాదు, వేరే ఇప్పుడు ఆవిడ బయటకు వెళ్తుందండి, ఎక్కడన్నా కొంత డబ్బు కడుతుంది, ఆ డబ్బు గురించి ఇంట్లో చెప్పలేకపోవచ్చు, అది ఆ డబ్బు పోయిందనుకోండి, అది ఇంట్లో చెప్పలేదు, అది మోసం. ఆ బాధ ఆవిడకి ఇంట్లో చెప్పాలా వద్దా, ఇలా రకరకాల మానసికమైనటువంటి ఒత్తిళ్ళకి గురవ్వటం అనేది జరుగుతుంది. ఇదంతా మనకు అవసరమా? స్త్రీలు ఏం చేయాలంటే ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉండి మన ఇంటిని, సంసారాన్ని నడుపుకోవాలంటే ఒక పెళ్ళైన వాళ్ళే కాదు, పెళ్ళి కాని వాళ్ళు కూడా ఏది మన బయోడేటాని అవతల వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదండి. అసలు అవసరం ఏంటి అసలు? ఆ అమ్మాయిని ఇలాగే జాబ్ చేయడానికి వచ్చింది, ఆ అబ్బాయిని ఇలాగే జాబ్ చేయడానికి వచ్చాడు, ఆ అబ్బాయి తీర్చేస్తాడా నీ కష్టాన్ని? ఏదో ఒక లవర్తో ఏదో ఫెయిల్ అయ్యానని చెప్తావు ఇంకో అబ్బాయికి, ఆడు మంచోడైతే ఓకే, లేదనుకో ఇంకొక యాంగిల్లో నుంచి నీ మీద వేరే విధంగా దాడి చేస్తాడు. అందుకని చెప్పి ఎవరితో కూడా అంత ఇదిగా డీప్లో పోవాల్సిన అవసరం లేదు. స్త్రీలు స్త్రీలతో ఉండాలి, మగవాళ్ళు మగవాళ్ళతో ఉండాలి అనే పాత ఆచారాన్ని కొంతలో కొంత పాటించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు చాలామంది చాలా చోట్ల వింటున్నాం మనం, అసలు అమ్మాయిలు అబ్బాయిలతో స్నేహం చేయాల్సిన అవసరం ఏంటి? పెళ్ళి అయితే ఒక మగాడు ఎప్పుడు పరిచయం అవుతాడంటే పెళ్లితో పరిచయం అవుతాడు. మిగతా వాళ్ళతో మాట్లాడేవాళ్ళు కాదు, మిగతా వాళ్ళతో ఎటువంటి విషయాల్లో కూడా సంబంధాలు పెట్టుకునేవారు కాదు. అలా ఉన్న సాంప్రదాయాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఫ్రెండ్షిప్ అంటున్నారు, లవ్ అంటున్నారు, లివింగ్ రిలేషన్షిప్ అంటున్నారు, రకరకాలుగా అంటూ ఇలాగా భ్రష్టు పట్టిపోతున్నారు. చివరికి ఆత్మహత్యలు, లేకపోతే అవతల వాళ్ళ హత్యలు, ఇవే కదా జరుగుతున్నాయి. ఇవన్నీ అవసరమా చెప్పండి? కాబట్టి చాలా ధైర్యంగా, ఆత్మస్థైర్యంగా మన సమస్యని మనమే పరిష్కరించుకునేంత స్థితికి రావాలి. అది పిల్లలైనా సరే, డిగ్రీలు చదువుతున్నారు, జాబులకి వెళ్తున్నారు, ఆ క్యాపబిలిటీని వాళ్ళు సంపాదించుకోవాలి. నేను చెప్పాను 14 ఇయర్స్ 15 ఇయర్స్ వచ్చే వరకు ఆ విచక్షణని మనం సంపాదించగలగాలి అని చాలా వీడియోస్లో చెప్పాను. అది సంపాదించినట్టయితే మనదేంటో, మనకేం కావాలో మనం నిర్ణయించుకోగలుగుతాం, ఎటువంటి మోసాలకి మనం గురి అవ్వము.
ఇంట్లో మనం ఫ్యామిలీ మెంబర్స్తో సంప్రదించుకుందాము, మనం ఏం చేయాలో అది చేద్దాం. పక్కింటి వాళ్ళకి, రోడ్డు మీద వాళ్ళకి, ఆఫీస్ వాళ్ళకి, వీళ్ళందరికీ, రిక్షా వాడికి, వీళ్ళందరికీ అవసరమా? పాతకాలంలో రిక్షా ఎక్కి కూర్చొని రిక్షా వాడితో కష్ట సుఖాలు చెప్పుకునేవారు. మరి రిక్షా తొక్కుతూ అతని కష్టాన్ని మర్చిపోయేవాడు. వీళ్ళు కూడా మనకి ఎప్పటి నుంచో రిక్షా వాడికగా వస్తున్నాడు, మనకి పిలవగానే వస్తాడు, మంచివాడు అనే నమ్మకం ఉండేది. ఆ రోజులు వేరు. ఇప్పుడు అలా ఎవరు లేరు. ఎవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు. వాళ్ళ పని వాళ్ళది, మన పని మనది అన్నట్టే ఉండాలి. అలా ఉన్నట్టయితే చాలా చాలా స్త్రీకి ఒక గౌరవం అనేది దక్కుతుంది, స్త్రీకి ఒక స్థానం అనేది కూడా దక్కుతుంది. థ్యాంక్ యూ మ్యామ్.